చెట్టు మునగ చెట్టు దగ్గర పచ్చడి చేద్దామండి. ఇది 300 ఆరోగ్య రోగాలు నయచేస్తుంది. మా చెట్టు మునగ పువ్వు మునగాకు తీసి పచ్చడి చేస్తున్నాను. మా చెట్టు నుంచి మునగాకు పచ్చడి అండి. ఈ చట్నీ ఇప్పుడే తీసాం, బాగా కడిగేసి ఆరేసామండి. ఇది 300 రోగాలకి న్యాయం చేస్తుంది మునగాకు పచ్చడి. డాక్టర్లు కూడా సర్టిఫై చేశారు. దీనికి కావాల్సిన పదార్థాలండి: ధనియా పౌడర్ అండి, జీరా అండి, వెల్లుల్లిపాయలండి, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అండి, టమాటా పళ్ళు అండి, చింతపండు అండి, మెంతులు అండి కొంచెం. వీటికి కావాల్సిన పదార్థాలు. ఇది 300 రోగాలకి న్యాయం చేస్తుందండి. స్టార్ట్ చేద్దామండి. ఆవాలు వేస్తున్నామండి ఫ్రై చేయడానికి. ఇందుకు ఆవాలు వేస్తున్నాం. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాం అండి. నెక్స్ట్ ఎండుమిర్చి కొంచెం వేస్తున్నామండి. బాగా సిమ్లో పెట్టి బాగా వేగాలండి. మెంతులు వేస్తున్నామండి. మెంతులు కళాయి వేడైపోయిందండి. ఆయిల్ వేస్తున్నాం. కళాయి వేడిపోయింది, ఆయిల్ వేస్తున్నాం. ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఈ మునగాకండి చాలా కాల్షియం ఉంటుందండి. పాలలో కంటే అన్నిటికంటే చాలా కాల్షియం ఉంటుంది. 300 రోగాలు నియంత్రిస్తుంది. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాము. నెక్స్ట్ టమాటా వేస్తున్నామండి. నెక్స్ట్ చింతపండు వేస్తున్నామండి కొంచెం. బాగా మగ్గాలండి 5 నిమిషాలు. ఏగిన మిక్సీ చేద్దామండి. ఇప్పుడు మిక్సీకి రెడీ చేసి ఉంచాము. మిక్సీలో వేస్తున్నామండి. మెత్తగా గ్రైండ్ చేసి వాళ్ళ మెత్తగా గ్రైండర్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా ఉండాలండి. మెత్తగా చాలా బాగుంటుంది. చాలా మెత్తగా ఉందండి. ఈ ధనియా పౌడర్ ఇందులో వేసేద్దామండి. ఇది ధనియా పౌడర్ అండి. ఇందులో వేసేద్దాం మొత్తం. బాగా ఎగిపోయండి. మునగాకు వేద్దామండి. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటాయి, పెద్దలు కూడా తినొచ్చు. ఇది సుమారు 300 రోగాలకి నయం చేస్తుందండి. ఇక్కడ మునగాకే మన అమెరికా ఫారిన్ కంట్రీస్ పట్టుకెళ్ళిపోతానండి పేటెంట్ తీసుకొని. అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ చేద్దాం. మెత్తగా మిక్సీ చేసుకుని బాగుంటుంది. కళాయి వేడైపోయిందండి. ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేడైపోయిందండి. ఆయిల్ వేడైపోయింది. జీలకర్ర వేస్తున్నాం. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాం. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు నిల్వ ఉంటుందండి. టిఫిన్లో పనికి వస్తుందండి. ఎండుమిర్చి వేస్తున్నామండి. ఎండుమిర్చి ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు ఉంటుందండి. బయట అయితే 1 నెల 2 నెలలు ఉంటుంది. నెక్స్ట్ వెల్లుల్లి వేస్తున్నాండి. కరివేపాకు వేస్తున్నామండి. బాగా ఆగాలండి. బాగా ఆగాలి.
పోపు బాగా వేసి కాలు పెట్టుకుంటాం. మునగాకు వేస్తున్నాం అండి. పోపు లేగిపోయి బాగా పోపు లేగిపోయి మునగాకు వేస్తున్నాం. నెక్స్ట్ మిక్స్ చేసిన పౌడర్లన్నీ వేస్తున్నాం అండి. వేస్తున్నామండి. మా ఇంట్లో ఎప్పుడు చేస్తుంటాం మునగా పచ్చడి చేస్తుంటాం. చిన్నపిల్లలు మా ఇంట్లో వాళ్ళ టిఫిన్లోకి ఇస్తుంటాం, పెరిగన్నం తీస్తుంటాం. రోజు ఒకసారి రోజుకి ఒక చెంచాని ఇస్తుంటాం అండి. కొంచెం ఇంగు వేస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగు వేస్తున్నాం, చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా రుచిగా ఉంది. ఒకసారి ఇక్కడ మునగాకండి పచ్చడి ఫ్రిడ్జ్ పెడితే 6 నెలలు ఉంటుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి టేస్ట్ చూద్దండి ఎలా ఉందో. చాలా బాగుందండి. అబ్బా, చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి ప్రతిరోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.